షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. And you also were included in Christ when you heard the message of truth, the gospel of your salvation. When you believed, you were marked in him with a seal, the promised Holy Spirit. మనం ఎక్కడి నుండి రక్షింపబడ్డాం? సేవ్డ్ ఫ్రమ్ వాట్? పాపపు మురికి కూప నుండి, గాఢాంధకార మరణ లోయ నుండి, లోకము నుండి వేరు చేయబడి నిత్య జీవము కొరకు రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డాం? సేవ్డ్ బై వాట్? కృపామయుడైన దేవుని యొక్క శాశ్వత కృపను బట్టి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా రక్షింపబడ్డాం. ఎందుకు రక్షింపబడ్డాం? సేవ్డ్ ఫర్ వాట్? పై 2 ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. మరెందుకు రక్షింపబడ్డామంటే మన మనోనేత్రములు వెలిగింపబడి దేవుని బలాతిశయమును బట్టి విశ్వసించి తన శక్తి యొక్క అపరిమితమైన శక్తి మహత్యమెట్టిదో తెలుసుకుని ఇతరులను మార్గము, సత్యము, జీవమై ఉన్న క్రీస్తు వద్దకు నడిపించటానికి, భూదిగంతాలకు ఆయనకు సాక్షులుగా జీవించటానికి, సర్వలోకమునకు సువార్త ప్రకటించటానికి, అన్నిటికీ మించి క్రీస్తును ధరించుకుని క్రీస్తుకు పరిమళ వాసనగా జీవించటానికి. హల్లెలూయా. సర్వశక్తివంతుడైన మా తండ్రి సత్యవాక్యము చేత వెలిగింపబడి మమ్మును చూచేవారు మమ్మును కాక సత్యమై ఉన్న క్రీస్తును మాలో చూచులాగున అటువంటి జీవిత విధానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.